సంగీతం మొదలైంది. అందుకు అనుగుణంగా శరీరాన్ని మెలికలు తిప్పుతూ నృత్యం చేస్తున్నారు. చూస్తున్న వాళ్ళందరూ చప్పట్లతో ప్రోత్సహిస్తున్నారు. పాట ఆగింది. అద్భుతంగా స్టెప్పులు వేసిన వాళ్ళ మెడలో ఒలింపిక్ పతకం వచ్చి వాలింది. అదేంటి, డ్యాన్స్ చేస్తే ఒలింపిక్ పతకం వస్తుందా? అవును, ప్యారిస్ ఒలింపిక్స్లో అదే జరగబోతోంది. ఈసారి విశ్వ క్రీడల్లో బ్రేక్ డ్యాన్స్ ఆరంగేట్రం చేయనుంది. ఇంకా కొన్ని క్రీడాంశాల్లోనూ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పబ్బుల్లో చేసే డ్యాన్స్ చూసే ఉంటారు. అది శరీరానికి మనసుకు హాయినిచ్చేది. నృత్య పోటీల్లో కాళ్ళు కదపటం తెలిసిందే. అది విజేతగా నిలవటం కోసం చేసేది. ఇప్పుడు ప్రపంచ వేదికపై అత్యున్నత క్రీడా యవనికపై డాన్స్ చేసి పతకం పట్టేసే అవకాశం వచ్చింది. ప్యారిస్ క్రీడలతో ఒలింపిక్స్లో బ్రేక్ డ్యాన్స్ అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఇందులో ప్రపంచ ఛాంపియన్షిప్ ఉంది. 2018 యూత్ ఒలింపిక్స్లో దీన్ని ప్రవేశపెట్టారు. అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో చేర్చారు. పేరుకు బ్రేక్ డ్యాన్స్ అయినా పోటీ మిగతా క్రీడల్లాగే కఠినంగా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. పురుషులు మహిళల విభాగాల్లో సోలో పోటీలుంటాయి. ఈ 2 విభాగాల్లోనూ 16 మంది చొప్పున పతకాల కోసం తలబడతారు. మొదట రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒకరితో మరొకరు పోటీ పడాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్, పతకపోరు ఉంటాయి. ప్రతి ఒక్క డాన్సర్ ప్రదర్శనను బెస్ట్ ఆఫ్ 3గా పరిగణలోకి తీసుకుంటారు. డ్యాన్స్ చేసేందుకు ప్రతి ఒక్కరికి ఒక్కో నిమిషం ఇస్తారు. అప్పటికప్పుడు వచ్చే సంగీతానికి అనుగుణంగా కాళ్ళు కదపాల్సి ఉంటుంది. ఏ సంగీతం వస్తుందనేది ముందుగా తెలియదు. సృజనాత్మకత, వ్యక్తిత్వం, టెక్నిక్, వైవిధ్యం, ప్రదర్శన, సంగీతానికి తగ్గట్టు ఇలా 6 అంశాలను పరిశీలించి 9 మంది న్యాయ నిర్ణేతల ప్యానెల్ స్కోర్ ఇస్తుంది. పురుషుల్లో అమెరికా డాన్సర్ విక్టర్ మోంటల్వో ఛాంపియన్గా నిలుస్తాడనే అంచనాలు ఉన్నాయి. మహిళల్లో లిథువేనియాకు చెందిన 17 ఏళ్ల ప్రపంచ ఛాంపియన్ డొమినికా బవెనిచ్ ఫేవరెట్గా బరిలో దిగుతుంది. కొత్తగా కయాక్ క్రాస్, కనోయ్ స్లాలోమ్లో తొలిసారి ఒలింపిక్స్లో నిర్వహించనున్నారు. అథ్లెట్లు నీటిపై దూసుకెళ్తూ పతకం కోసం రేసులో పోటీ పడాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్టిస్టిక్ స్విమ్మింగ్లో తొలిసారి పురుషులు బరిలో దిగనున్నారు. టీమ్ అక్రోబాటిక్ విభాగంలో వీళ్లకు పోటీలుంటాయి. సెయిలింగ్లో కైట్ ఈవెంట్స్ను చేర్చారు. మిక్స్డ్ బోట్స్, 4 బోట్స్ను కలిసి సెయిలింగ్ ఈవెంట్స్ 10కి పెరిగాయి. షూటింగ్లో మిక్స్డ్ స్కీట్ టీమ్ విభాగాన్ని ప్రవేశపెడుతున్నారు. అథ్లెటిక్స్లో పురుషుల 50 కిలోమీటర్ల నడకను బదులు మ్యారథాన్ రేస్ వాక్, మిక్స్డ్ రిలేను తొలిసారి నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్లో 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల రేసు వరకు రేపిచేజ్ రౌండ్ను కొత్తగా తీసుకొచ్చారు. మహిళల బాక్సింగ్లో అదనంగా ఓ బరువు విభాగాన్ని చేర్చారు. గత టోక్యో ఒలింపిక్లో ఆరంగేట్రం చేసిన సర్ఫింగ్, స్కేట్బార్డింగ్, క్లైంబింగ్, 3x3 బాస్కెట్బాల్ను పారిస్లోనూ కొనసాగించనున్నారు. సర్ఫింగ్ పోటీలను ప్యారిస్లో కాకుండా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఫ్రాన్స్ దీవుల్లో ఒకటైన తాహితీలో నిర్వహించనున్నారు. క్లైంబింగ్లో ఈవెంట్స్ను ఈసారి 1 నుంచి 2కు పెంచారు.